మొన్న రాత్రి ఒక పని మనుషుల ముఠ అత్యంత దారుణానికి తెగబడింది. वो आए 7:30 बजे पीला ऑटो लेकर के, उसमें 2 आदमी बैठा था 10 या 20 मिनट 20 मिनट పూరా రెడీ. हाँ हाँ మొన్న నైట్ 8:30కి వాళ్ళు ఇంకా ఒక నలుగురిని తీసుకొచ్చి రాత్రి గేట్ తాళాలు వేసేసి ఆ కిటికీ ఏదైతే ఉందో ఆ కిటికీల నుంచి కిటికీ ఓపెన్ చేసి ఆమె ఇక రోడ్డు మీద ఉన్న వ్యక్తిని పిలిచిన తర్వాతనే तो उधर से आया तो मैंने ऑटो को रोका, रोक करके चेक किए, घूमे वहाँ से। వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం కౌకూర్లో ఉన్నాం, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కౌకూర్లో ఉన్నాం. సో మనం జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగినటువంటి మాజీ ఐపీఎస్ భార్య హత్యోదంతం మరొక ముందే నేపాలీ గ్యాంగ్ పని మనుషులుగా చేరి ఇంట్లో దోపిడీకి పాల్పడి హత్యలు చేస్తున్న ఈ ముఠాకు సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ కౌకూర్లో కూడా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మొన్న రాత్రి ఒక పని మనుషుల ముఠ అత్యంత దారుణానికి తెగబడింది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఓనర్లను కట్టిపడేసి వాళ్ళకు మత్తు మంది ఇచ్చి ఇంట్లో ఉన్నటువంటి బంగారం, వెండి, అట్లాగే ఖరీదైన చీరలు వాటన్నిటిని తీసుకొని వాళ్ళని గేట్లకు తాళం వేసి, ఇంటికి తాళం వేసి బయటికి ఉడాయించిన పరిస్థితి, వాళ్ళు పారిపోయిన పరిస్థితి. సో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే ఈ కేసును సిపి సుమతి ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి. అసలు ఎట్లా జరిగింది ఈ ఘటన ఏంటి అనేది మనం ఒక్కసారి కనుక చూస్తే మనకు ఈ ఘటన వీళ్ళు పని మనిషిగా చేరిరు. మనకు ఈ కౌకూర్ గోల్ఫ్ అండ్ క్లబ్లో విశ్రాంత ప్రొఫెసర్, ఈయన పేరు మురళీమోహన్. ఈయన భార్య డాక్టర్ విజయలక్ష్మి ఇక్కడ ఉంటున్నారు. కొంతకాలం క్రితం ఓ నేపాలీ జంట వీరి వద్ద పనిలో చేరింది. నమ్మకంగా పనిచేస్తూ వారితో కలిసిపోయారు. ఇటీవల మరో మహిళ వారి బంధువుగా పరిచయమై ఇంట్లోకి వచ్చింది. సోమవారం రాత్రి నేపాలీ మహిళ మేము ఇందులో బర్త్డే పార్టీ చేసుకుంటామని వీళ్ళ పర్మిషన్ తీసుకున్నారు, ఓనర్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు. ప్రొఫెసర్ దంపతులు అడగడంతో వాళ్ళు ఒప్పుకున్నారు, మీరు బర్త్డే చేసుకోవచ్చని వీళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత దంపతులు కేక్ కూడా వీళ్ళే ప్రొఫెసర్ దంపతులే వాళ్ళకి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కేక్గా ఒకవైపు నేపాలీ ఈ పని మనుషులు వీళ్ళంతా బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నట్టు నటించి ఆల్రెడీ భోజనం చేస్తున్నటువంటి నేపాలీ దంపతులు ఎవరైతే ఉన్నారో భోజనం చేసిన తర్వాత వాళ్ళను బెదిరించి వెనుక నుంచి వచ్చి దంపతులను కట్టేసి వాళ్ళని బెదిరించి మీకు డబ్బులు నగలు దోచుకోపోవడానికి ప్లాన్ వేశారు. వాళ్ళని బెదిరించారు, కత్తులతో కాళ్ళు చేతులు కట్టేశారు. అయితే వీళ్ళు నేపాలీ ముఠాను చూసి వీళ్ళు భయాందోళనకు గురైనటువంటి, ఎందుకంటే మొన్ననే ప్రశాసన్ నగర్లో ఒక మాజీ ఐపీఎస్ భార్యను హత్య చేసిన నేపథ్యంలో వీళ్ళను వేడుకున్నారు. అసలు ఈ దంపతులు వేడుకున్నారు, మమ్మల్ని ఏం చేయకండి, మాకు ఎట్లాంటి ప్రాణహాని జరపకండి, కావాలంటే డబ్బులు నగలు తీసుకుపోండి కానీ మాకు ఎట్లాంటి ప్రాణహాని చేయొద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు అంటే వెంటనే వాళ్ళని బెదిరించి ఏం కావాలో తీసుకోమని చెప్పడంతో వాళ్ళ ఇంట్లో నగలు, విలువైన వస్తువులు దోచుకున్నారు. అనంతరం మత్తు మందు కలిపిన పదార్థాలను వారికి ఇచ్చి గదిలోకి తీసుకెళ్ళి ఇద్దరిని కట్టేసి ఒక ఆటో తీసుకొని ఆటోలో పరారైనని తెలుస్తూ ఉంది. ఈ అన్ని గేట్లకు దుండగులు రాత్రి ఆటోలో పరారయ్యారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, విజువల్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ ఆటోలో ఈ గేటుకు తాళం వేసి, ఇదే గేటుకు తాళం వేసి ఈ ఆటోలో పరారయ్యారు. కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న వెంచరు. సో దీనికి ఈ వెంచర్కు స్టార్టింగ్లో సెక్యూరిటీ కూడా ఉన్నాడు. సెక్యూరిటీ ఎందుకు అలో చేసిండు అంటే వీళ్ళు పని మనుషులు కాబట్టి ఇంట్లో పనిచేస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అలో చేసిండు. సో అదే రోజు రాత్రి వాళ్ళు నలుగురు ఎందుకు వచ్చారంటే మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది కాబట్టి వచ్చినామని చెప్పారు. సో అటు సెక్యూరిటీ కూడా అనుమానం రాలేదు. వీళ్ళు ఇక్కడ గేటుకు తాళం వేసి ఆటోలో పరారయ్యారు. ఈ ఆటోలో ఈ రోడ్డు వెంటనే పరారయ్యారు. అయితే మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్డు ఈ నూతన వెంచర్ కాబట్టి రోడ్డు మధ్యలో రోడ్డు వేస్తూ ఉన్నారు. సో ఈ పరారైన తర్వాత నిన్న సాయంత్రం వాళ్ళు మత్తు పదార్థాలు ఇచ్చారు కాబట్టి ఇద్దరు దంపతులకు వాళ్ళకు మెలకువ రావడానికి, స్పృహలోకి రావడానికి నిన్న సాయంత్రం పట్టింది. నిన్న సాయంత్రం అక్కడ రోడ్డు పనులు జరుగుతుండగా అటువైపు వచ్చిన ఒక వ్యక్తిని
ఇందులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మోహన్ డాక్టర్ ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె పిలిచి ఈ తలుపు తీయమంటే అప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 100కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఇక్కడికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఈ కేసు నేపాలీ పని మనుషుల గ్యాంగ్ సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండు జరగడం కలకలం సృష్టిస్తూ ఉంది. సో ప్రస్తుతం వీళ్ళు హాస్పిటల్లో ఉన్నట్లు చెప్తా ఉన్నారు ఎవరైతే బాధితులు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి వాళ్ళు ఎటు వెళ్ళారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఆటోలో వాళ్ళు దోచుకొని ఆటోలో ఎటువైపు వెళ్ళారు, మళ్ళీ నార్త్కు వెళ్ళారా ట్రైన్ ఎక్కి, అటు చెర్లపల్లి వెళ్ళారా లేదంటే ఇటు అల్వాల్ సైడ్ వెళ్ళారా అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కౌకూరు గోల్ఫ్ ఎన్క్లేవ్ దగ్గర ఉన్నాం. ఎక్కడైతే దోపిడీ జరిగిందో ఓ ఇంట్లో నేపాలీ పని మనుషుల ముఠ దోపిడీ చేసి పరారైందని తెలుసు కదా, ఆ ఎన్క్లేవ్ దగ్గర ఉన్నాం, ఆ ఎన్క్లేవ్ ఎంట్రన్స్లో ఉన్నాం. సో ఆ రోజు ఏం జరిగిందో ఏం కథ అనేది ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం ఆ రోజు. సో క్యా హువా ఓ दिन में उस दिन में वो आए 7:30 बजे पीला ऑटो लेकर के, उसमें 2 आदमी बैठा था तो हमने गाड़ी रोका, तो रोका तो पूछा कि कहाँ जाना है, तो वो अंदर थे जो अंदर रहते थे, वॉचमैन के काम करते थे नेपाली, तो बोला कि मेरा आदमी है आने दो, तो गया वो ऑटो वहीं पर से गिरा छोड़ करके वो ऑटो चला गया, खाली चला गया। हाँ खाली चला गया और 2 आदमी वो अंदर रह गए। फिर 11 कुछ मिनट पर ग्रीन रंग का ऑटो आया, ऑटो वो बुकिंग ऑटो, हाँ बुकिंग ऑटो, आदमी है कुछ ऑटो ड्राइवर है, वो ड्राइवर है, बुकिंग था, उसमें आदमी नहीं थे। तो फिर उसको मैंने रोका, कहाँ जाना है, अपार्टमेंट का नाम बताओ, फ्लैट नंबर नाम बताओ, तो वो बताया कि लोकेशन पर जा रहे हैं। तो मैंने बोला कि बात कराओ हम साहब से, तो वो बात कराया तो उसका हम आवाज़ पहचान गए, तो बोला कि छोड़ दो, हमारा ही बुकिंग है। मैंने उसको छोड़ दिया। फिर मान के चलिए कि वो 11 कुछ मिनट पर उधर से आया। అంటే कितने मिनट लगता अंदर आने के, चले गए तो कितने मिनट लग रहे? मान के चलिए सर 10 या 20 मिनट। 20 मिनट 20 मिनट पूरा रेडी है। हाँ। तो मैंने उसको छोड़ दिया। 4 आदमी पूरा, हाँ ड्राइवर के विदाउट ड्राइवर 3 आदमी, हाँ उधर 2 जेंट्स 1 लेडीज 1 ड्राइवर। अच्छा फिर पीछे से वो जो वॉचमैन रहता था नेपाली, वो एक और बाहरी मैडम को स्कूटी लेकर के आया, बस जस्ट उसको छोड़े ना हम, तो यहाँ गेट पर आया तो उसको रोका। एक ऑटो जाने के बाद एक स्कूटी लेके आया, एक आदमी वहीं जो वॉचमैन है नेपाली वहीं आया, तो यहीं आकर के उसका स्कूटी बंद हो गया, तो बोला कि किक मार दो, तो मैंने 5 को किक मारा, गाड़ी स्टार्ट नहीं हुआ। तो फिर वो क्या किया कि फिर डबल स्टैंड पर लगा करके स्टार्ट किया, स्टार्ट नहीं हुआ, वो पैदल लेकर के पूरा डगरा करके गाड़ी ले गया। मैंने अपना गेट बंद कर दिया यहीं से इतना। సో ఇక దారుణమైన ఘటన ఏంటంటే వాచ్మెన్ భార్య, వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో పని మనిషి భార్య ఇంకొక 2 కలిపి ఆటోలో వాళ్ళు దోచుకొని వెళ్ళారు. దాదాపు 10 నిమిషాల్లోనే, అంటే ఆటో లోపలికి ఎంటర్ అయిన ఈ గేట్ లోపలికి ఎంటర్ అయిన 10 నిమిషాల్లోనే వాళ్ళు రిటర్న్ అయ్యారు. అంటే అప్పటికే దోపిడీ జరిగి రెడీగా ఉన్నారు, ఆటో ఎక్కారు, ఆటో బుకింగ్ చేసుకున్నట్లుగా మనకు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఆటో బుకింగ్ చేసుకొని 10 నిమిషాల్లోనే మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎవరైతే వాచ్మెన్గా ఉన్నారో ఆ వాచ్మెన్ వ్యక్తి, ఆ మేడం ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్కి సంబంధించినటువంటి స్కూటీని తీసుకొని వచ్చిండు. ఆ స్కూటీ ఇక్కడనే ఆగిపోతే ఈ సెక్యూరిటీ ఎట్లాగో ఆ మేడం వాళ్ళ పని మనిషి కదా, ఆ మేడం వాళ్ళ వాచ్మెన్ కదా అని ఈ సెక్యూరిటీ ఆ స్కూటీ ఆగిపోతే ఈయన కూడా కిక్కు కొట్టి ఆ బండి స్టార్ట్ కావడానికి హెల్ప్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఈ దారుణ విషయాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాళ్ళు పని మనుషులుగానే నటిస్తూ ఇటు సెక్యూరిటీని అటు ఓనర్లను మోసం చేసి దారుణంగా దోపిడీకి పాల్పడైతే పారిపోయారు. సో వాళ్ళు ఆటో బుకింగ్ చేసుకున్నటువంటి ఆటో కాబట్టి ఎవరు
గుర్తుపట్టలేదు. మా సెక్యూరిటీ కూడా లోపలికి అలో చేసిండు. ఎట్లా అలో చేసినట్టే అది బుకింగ్ అని అలో చేసిండు. వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే లేదు లోపలికి పంపు, ఇది బుకింగ్ చేసిన ఆటో మన సార్ వాళ్ళ కోసమే అని వాళ్ళు చెప్పితేనే సెక్యూరిటీ లోపలికి అలో చేసినా అని చెప్తా ఉన్నాడు. సో మొత్తం మీద అయితే కేసు దారుణంగా జరిగిన దోపిడీ, దీనికి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. మళ్ళీ ఆటోను పట్టుకుంటారా, వాళ్ళు ఎక్కడ దిగారు, ఆటోని బుకింగ్ ఆటోను ఎక్కడ వరకు బుక్ చేసుకొని ఎక్కడ డ్రాప్ అయ్యారు, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళారు అనేది మనం మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం ఉంది. మేము ఇప్పుడు గోల్ఫ్ ఎన్క్లేవ్లో ఉంటాం, కౌకూరు. కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది మా కాలనీకి. తర్వాత సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. అయితే మా ఎదురుగా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, సార్ మేడము, ఆమె డాక్టరు, సార్ ప్రొఫెసరు. మొన్న నైట్ 8:30కి నేపాల్ గ్రూప్ని పెట్టుకున్నారు 15 days బ్యాక్. ఇప్పుడు పనోళ్ళలాగా వాళ్ళు ఇంకా ఒక 4 తీసుకొచ్చి రాత్రి గేట్లకు తాళాలు వేసేసి వాళ్ళని చేతులు కట్టేసి మత్తు అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న 8:30కి ఇన్సిడెంట్ అయితే నిన్న వాళ్ళు 4 o'clockకి మా పనోడు రోడ్డు మీద వెళ్తా ఉంటే హెల్ప్ అని అరిస్తే వచ్చి తీశారు. తీసి 100కి డైల్ చేశారు. డైల్ చేసిన తర్వాత అంతా వచ్చి కమిషనర్ గారు, తర్వాత డీసీపీ గారు, అందరూ పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ వచ్చి చూశారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నాం, అయినా ఇట్లా అవుతున్నదంటే అందరూ మా ఇంట్లో కూడా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. మాకు సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా భయంగానే ఉంటున్నది. గవర్నమెంట్ని కానీ పోలీస్ వ్యవస్థని కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకేమన్నా హెల్ప్ చేయగలుగుతారు. లేదండి, పెట్రోలింగ్ కూడా ఎప్పుడు రాదు. ఇద్దరే, వైఫ్ అండ్ హస్బెండ్. ఆమె డాక్టర్, పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిపోతారు. ఆమె మమతా మెడికల్ కాలేజ్ లేకపోతే సార్ ప్రొఫెసర్, ఆయనకి క్లయింట్స్ వస్తూ ఉంటారు డే టైం. ఆ పనోళ్ళే చుట్టూరు మొత్తం కనిపెట్టారు. కనిపెట్టి పాప మా మేడం గారు ఏదో ఫంక్షన్ ఉందని గోల్డ్ పెట్టుకున్నారు, అది చూశారు వాళ్ళు. చూసి మళ్ళీ ఇంకా వేరే బ్యాచ్ని కూడా పిలిపించి, మా సెక్యూరిటీ వాడు జాగ్రత్తగానే ఉన్నాడు, కాకపోతే ఏంటంటే పనోడు అని చెప్పి వాడు అలో చేశాడు. వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు అని అలో చేశాడు. ఇద్దరు వచ్చారు, తర్వాత 4 పిలిచారు. వాళ్ళు ఎందుకు వచ్చారు కొత్త వాళ్ళు అంటే, మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది అని చెప్పి పనోళ్ళు పిలిచారు. గోల్డ్ దగ్గర ఒక కేజీ పైన పోయినట్టు తెలిసింది. కేజీ పైన. పాప వాళ్ళకి పైన కూర్చుని లక్ పార్ట్ ఏంటంటే, మీరు ఏం కావాలంటే అది తీసుకెళ్ళండి, మమ్మల్ని ఏం చేయొద్దంటే వదిలేస్తారు. లక్ అది. दोपहर बाद 3 बजे मुरली मोहन साहब को थोड़ा होश आया। बाद में पता चला कि उनको कोई ड्रिंक दिया था, कोई दवाई पिलाई थी, उसकी वजह से बेहोश हो गए थे। और जो हमने देखा उनके बॉडी पे भी पूरी स्वेलिंग आई हुई थी, हाथों में स्वेलिंग था, उनके हाथ पांव बांध रखे थे, मैडम के भी हाथ पांव पीछे बांध रखे थे, वो बेचारी उठ नहीं पा रही थी। फाइनली पता ये लगा कि काफ़ी उनका नुकसान हुआ है, सोना गया है, कुछ और ऑर्नामेंट भी गए हैं, बाकी घर का सामान पूरा अस्त व्यस्त था। जो हमने देखा बुरा हाल था घर का, और बस किस्मत अच्छी थी कि जान उनकी बच गई, अगर जान भी जा सकती थी इस मामले में। जहाँ तक सिक्योरिटी का सवाल है, हमारी कॉलोनी में सिक्योरिटी गेट में सिक्योरिटी है, अच्छा सिक्योरिटी है, बढ़िया देख रहे हैं, मगर अंदर की जो हमारी रेकी पार्टी है वो नहीं है, वो हम रेकी नहीं लगा पाए हैं, ना ही बाहर से कोई रेकी आती है चेक करने के लिए। कभी कभी फौज की क्यूआरटी आती है, वो देखने के लिए अंदर अपना वाल एरिया देख के चले जाते हैं, उससे ज़्यादा कोई अंदर की सिक्योरिटी नहीं है। मगर नॉर्मल में सुरक्षित थी कॉलोनी, कोई दिक्कत नहीं थी। ये पहली घटना हमारी कॉलोनी की हुई है जो नहीं होनी चाहिए थी, दुर्भाग्यपूर्ण घटना है। आई एम दर्शन फ्रॉम गोल्फ एनक्लेव, कोकूर। धन्यवाद। ఈ కారులో ఇద్దరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కట్టేసి ఆ మత్తు పదార్థం ఇచ్చి పారిపోయిన నేపాలీ దోపిడీ చేసి పారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టేసారు కదా. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి ఎవరైతే మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సుమతి ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్ళిన తర్వాత సో వీళ్ళు ఈరోజు పరీక్షల కోసం, వైద్య పరీక్షల కోసం, ఎందుకంటే వాళ్ళు మత్తు పదార్థం ఏం కలిపారు ఏంటన్న దాని మీద వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇప్పుడే వచ్చారు. మనం విజువల్లో చూసినాం కొద్దిసేపటి క్రితమే. సో వాళ్ళు ఇప్పటికి మీడియాతో మాట్లాడడానికి, ఈ ఘటన గురించి మాట్లాడడానికి వాళ్ళైతే నిరాకరించారు.
సో వాళ్ళైతే మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు కాబట్టి లోపలికి వెళ్ళారు కొద్దిసేపటి క్రితమే. సో దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి. అయితే వైద్య పరీక్షల్లో మాత్రం వీళ్ళకి ఎట్లాంటి ప్రాణహాని లేదనే విషయం వైద్యులు చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో వీళ్ళైతే ప్రస్తుతం ఇంటి లోపల ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా దూరం నుంచి, అదే ఇంట్లో నిన్న నేపాలీ పని మనుషుల ముఠా దోపిడీ చేసింది ఆ ఇంట్లోనే. సో ఆ ఇంట్లో వాళ్ళని దోపిడీ చేసిన తర్వాత వాళ్ళని కట్టేసి ఒక గదిలో బంధించిన తర్వాత వాళ్ళకు మత్తు పదార్థం ఇచ్చి అట్లనే వాళ్ళని పడుకోబెట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి విలువైన దాదాపు 60 తులాల విలువైన బంగారం, అట్లాగే నగలు, వెండి వీటన్నిటి తీసుకుపోయి దాదాపు 1.5 నుంచి 2 కోట్ల విలువైన ఇదంతా వస్తువులు దోపిడీ చేసుకొని వెళ్ళారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ వెంచర్లో, మనం అటువైపు కెమెరా తెప్పితే ఈ వెంచర్లో చూడొచ్చు, ఈ వెంచర్లో కొత్త రోడ్ వేస్తూ ఉన్నారు. సో ఈ రోడ్ వేసే క్రమంలో నిన్న సాయంత్రం వాళ్ళకు స్పృహ వచ్చిన తర్వాత ఆ పైన మనం చూడొచ్చు, ఆ ఇంటి పైన ఉన్నటువంటి కిటికీ ఏదైతే ఉందో ఆ కిటికీల నుంచి కిటికీ ఓపెన్ చేసి ఆమె ఇక రోడ్డు మీద ఉన్న వ్యక్తిని పిలిచిన తర్వాతనే వాళ్ళు ఈ లోపల బయట ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళి వాళ్ళను విడిపించడం జరిగింది. విడిపించిన తర్వాత నిన్న పోలీసులకు ఫోన్ చేస్తే 100కి ఫోన్ చేస్తే పోలీసులు ఇక్కడికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత డీసీపీ మనకు సిపి మల్కాజ్గిరి కమిషనరేట్ సిపి వచ్చి ఇక్కడికి కేసు విచారణ చేపట్టారు. సో మొత్తానికైతే ఈ వెంచర్లో నూతనంగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ వెంచర్లో సింగిల్గా ఉన్నటువంటి ఇంట్లో ఈ దోపిడీ జరిగిందని చెప్పవచ్చు. ఆ రోజు రాత్రంతా ఆ ఇంట్లో ఏం జరిగిందనేది చుట్టుపక్కల వాళ్ళకు కానీ పక్కనున్న ఇంటి వాళ్ళకి కానీ ఎవరికి తెలిసే అవకాశం లేదు. వాళ్ళు పని మనుషులు చేస్తున్నారు కాబట్టి పని మనుషులు పని మనుషుల పేరుతోనే సెక్యూరిటీ దాటుకొని వచ్చారు కాబట్టి సో ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు పని మొత్తం కంప్లీట్గా వేసుకొని ఆటోలోనే దర్జాగా బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే మనకి ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది.